మీడియా మిత్రులకు అందరికీ వందనం, అభివందనం. మహాశయులారా, సృష్టి ఆది నుండి నేటి వరకు ఈ భూమి మీద, ఈ భూగోళం మీద కొన్ని వేల కోట్ల మంది పుట్టారు, గిట్టారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద, ఈ భూగోళం మీద, ఈ సమాజం మీద తమ శాశ్వత ముద్ర అంటూ వేయగలిగారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు, కారణ జన్ముడు, యుగపురుషుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడు, ఒక స్వరద్రూపి. ఆ ఎదురుగా చూస్తూ ఉంటే నాకు అనార్కలి సినిమాలో ఒక పాట జ్ఞాపకం వస్తుంది. రాజశేఖర నీపై మోజు తీరలేదురా, రాజసాన ఏలరా అనే ఆ యొక్క పర్సనాలిటీ, ఒక స్వరద్రూపి, ఒక సమ్మోహనా శక్తి. ఇది చాలా చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. తర్వాత పంచకట్టు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు పంచకట్టులోన ప్రపంచాన మునగాడు. కేవలం ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే పంచకట్టులోన ప్రపంచాన మునగాడు. పంచకట్టుకొని ఆయన వస్తూ ఉంటే ఒక సింహం పంచకట్టుకొని ముందుకు వచ్చినట్టు కనపడుతుంది. ఒక సింహం పంచకట్టుకొని ముందుకు వస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. నాగార్జున సినిమా మాస్లో ఒక పాట ఉంది. అన్న నడిచొస్తే మాస్, అన్న నిల్చుంటే మాస్. ఆ విధంగా అన్న రాజశేఖర రెడ్డి నడిచొస్తే మాస్, నవ్వితే మాస్, పంచ కట్టితే మాస్, భుజము తట్టితే మాస్. కాబట్టి ఒక మాస్ లీడర్ ఆయన. తెలుగుదనానికి, గ్రామీణ వాతావరణానికి, రైతు ధనానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. ఆయనలో ప్రత్యేక గుణాలు. ఆ చిరునవ్వు, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అనే దాన్ని నమ్మి ఎవరితో అయినా సరే చిరునవ్వుతో పలకరించి ఆ భుజం తట్టి ఆ సమస్యను వీలైనంత వరకు పాజిటివ్గా పరిష్కరించే ఒక విధమైనటువంటి ఒక మహోన్నతమైన విలక్షణమైన నాయకుడు ఆయన. ఆయనలో 5 ఇంగ్లీష్ సీలు ఉన్నాయి. 1 క్రెడిబిలిటీ, 2 కరేజ్, 3 కంపాషన్, 4 కన్సర్న్, 5 కేర్. క్రెడిబిలిటీకి సంబంధించి విశ్వసనీయత. మాటకో ప్రాణము సత్యము, కోటకో ప్రాణంబు సుబటకోటి ధరిత్రిన్, బోటికి మ్రాణము ప్రాణము, చీటికి ప్రాణంబురాలు సిద్ధము సుమతిని 300 సంవత్సరాల క్రితం సుమత్సతకారుడు భజన. మాట మీద నిలబడాలా అనే దానికోసం ఆ పద్యం చెప్పాడు. 3-6 కానీ 6-3 కానీ అగ్గురారం పాడు కానీ ఇచ్చిన మాట మీద నిలబడాలని మాట మీద నిలబడే నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా కరేజ్, ధైర్య సాహసాలు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ధైర్య సాహసాలు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఈ సందర్భంగా సైమన్ కమిషన్ ఎదుట ఆనాడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు కాల్చుకోండి అని చెప్పేసేసి ఏ విధంగా ఎదను చూపించాడో ఆ విధంగా ఎటువంటి సమస్య అయినా సరే ఆ ధైర్య సాహసంతో ఎదుర్కొనే ఒక సాహసవంతుడు రాజశేఖర రెడ్డి గారు. సరే, మిగతా కన్సర్న్ అందరి పట్ల ఆప్యాయత, జాగ్రత్త తీసుకోవడం ఇటువంటి. ఇక ఆయన ఒక గొప్ప పరిపాలనాధ్యక్షుడు. అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని సమపాలలో నడిపాడు. రైతు పక్షపాతి. వ్యవసాయము దండుగ కాదు పండుగ అనే ఒక పండుగ అంటే దానికి మించింది లేదు. ఆ విధంగా వ్యవసాయాన్ని చేయాలనుకున్నటువంటి ఒక రైతు పక్షపాతి, ఒక మహిళా పక్షపాతి. ఈరోజు ఒక వడ్డెర ఉత్తన్న కొడుకు ఎంబీబీ చదివాడంటే, ఈరోజు ఒక చాకలి పుల్లన్న కూతురు ఇంజనీరింగ్ చదివేదంటే, ఈరోజు అనేక మంది యువతీ యువకులు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, బీదవాళ్ళు అయ్యారంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కారణం. ఆ రోజు ఏ విధంగా సతీ సావిత్రి యమలోకానికి పోయి యమధర్మరాజుతో పోరాడి సత్యవంతుని బతికించుకొని తీసుకొని వచ్చిందో ఆ విధంగా ఎంతోమంది మృత్యు కుహరం లేకపోయి
అటువంటి వారిని 108 ద్వారా ఈ యొక్క ఆరోగ్యశ్రీ ద్వారా బ్రతికించినటువంటి ఒక ప్రాణదాత రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పుకుంటూ పోతే ఎన్నే ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి అసలైన సిసలైన కాంగ్రెస్ వాది. ఆయన 1975లో యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటి నుండి 2009 సెప్టెంబర్ 2న పావురాలగుట్టలో పంచభూతాలలో తన ప్రాణవాయువులు కలిసిపోయేటంత వరకు కూడా ఆయన కాంగ్రెస్ వాది. అటువంటి కాంగ్రెస్ వాది అయిన రాజశేఖర రెడ్డి గారు తన చివరి ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే తన చివరి ఆశయం అని చెప్పడం జరిగింది. ఆ ఆశయ సాధన కోసం 2029లో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేటందుకు 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటందుకు ఆ మహనీయుని జయంతి సందర్భంగా మనందరం పునరంకితం అవుదామని చెప్పేసి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ చివరిగా కొడితే కొట్టాలిరా, శిక్ష కొట్టాలి, పుడితే పుట్టాలిరా, రాజశేఖర రెడ్డి గారిగా పుట్టాలి. థ్యాంక్ యూ సార్.